హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. చూడటానికి బిస్కెట్స్లా ఉండే హైదరాబాద్ ఫేమస్ స్వీట్ రెసిపీ ఖజూర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దాము. కొన్ని టిప్స్ని పాటించినట్లయితే మొదటిసారి చేస్తున్నవారైనా ఈ స్వీట్ని చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి రెడీగా లేనట్లయితే ఎండు కొబ్బరినైనా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి ముక్కలను ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి. తర్వాత స్వీట్ కోసం 1/4 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ సోంపును కూడా వేసుకోవాలి. ఈ స్వీట్లో ఫ్లేవర్ కోసం సోంపునే వేస్తారండి. మీకు సోంపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి యాలకులనైనా వేసుకోవచ్చు. కొబ్బరి పొడినే ఉపయోగిస్తున్నా సరే పంచదారతో కలిపి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోవడం వల్ల పంచదార ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ స్వీట్ క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వను వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ రెసిపీని నెయ్యితో చేసినా పర్వాలేదు, లేదంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. నూనెను ఉపయోగిస్తున్నట్లయితే ఒకసారి వేడి చేసుకుని వేసుకోండి. నెయ్యి ఉపయోగించడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే బిస్కెట్స్ కూడా గుల్లగా వస్తాయి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడంలోనే రెసిపీ టేస్ట్ అంతా ఉంటుందండి. నెయ్యి అయినా నూనె అయినా పిండిలో కలుపుకున్న తర్వాత పిండి ఇలా ముద్దగా అవ్వాలి. లేదంటే మరికొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్ గుల్లగా రావడం కోసం చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటారండి. వంట సోడాని స్కిప్ చేసి నెయ్యే మరికొంచెం ఎక్కువగా వేసుకుంటే బిస్కెట్స్ గుల్లగా వస్తాయి. ఈ పిండిలో నెయ్యిని బాగా వేసుకున్నాం కదండి, అలాగే పంచదార పొడి కూడా వేసాం కాబట్టి నీళ్లు ఎక్కువగా పట్టవండి. కొద్దిగా వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా లేదంటే గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ముందే పిండిని సాఫ్ట్గా కలిపినట్లయితే కొద్దిసేపటికి పిండిలోని పంచదార అంతా కరిగి పిండి ఇంకా ముద్దగా అయిపోతుంది. కనుక కొంచెం పిండిని గట్టిగా కలుపుకుని ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. తర్వాత ఇలా 2 లేదా 3 భాగాల కింద చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండిని మూత పెట్టుకుని ఉంచుకోండి. ఒక్కొక్క భాగాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి. పిండిని ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తోటి ఈ పిండిని ఎడ్జెస్ కట్ చేసుకుని తర్వాత కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కట్ చేసినట్లయితే సరిగ్గా కట్ అవ్వదండి. ఇలా కొద్దిగా స్లోగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నిటినీ కూడా 1/2 ఇంచ్ మందంలోకి వచ్చేటట్లుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా షేప్ మార్చుకుని మీకు నచ్చినట్లుగా చేసుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన పిండిని కూడా రోల్ చేసుకుని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోండి. వీటిని ఫ్రై చేయడం కోసం కొన్ని టిప్స్ని అయితే పాటించాలండి. వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. కడాయిలో ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండగా వేసినట్లయితే ఇవి నూనెలో విడిపోయే అవకాశం ఉంటుందండి. ఆయిల్లో వేసిన తర్వాత కూడా ఇవి టూ సాఫ్ట్గా ఉంటాయి. నూనెలో వేసిన తర్వాత వెంటనే కదపకుండా కొద్దిగా రంగు మారిన తర్వాత నెమ్మదిగా అటు ఇటు కదుపుతూ 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి ఇవి రంగులోకి రావడానికి 8 నుంచి 10 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసుకోండి. ఫ్రై చేసిన తర్వాత కూడా కొద్దిసేపటి వరకు సాఫ్ట్గానే ఉంటాయి. ఇవి ఎలా అయితే చల్లారుతాయో అలాగే గట్టిపడుతూ ఉంటాయి. ఇవి చల్లారడానికి కూడా దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇదే పద్ధతిలో అన్నిటినీ ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు చల్లారిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అన్నీ కూడా ఇలా క్రిస్పీగా అవుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే 2 వారాల పైనే ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఇంటికి గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు సింపుల్గా అయిపోయి
ఈ ఖజూర్ స్వీట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.